ప్రజలు అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడొద్దని హైడ్రా సూచించింది. ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైడ్రా చీఫ్ రంగనాథ్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ భూముల్లో ఫ్లాట్లు కొనొద్దని, ఓపెన్ ఫ్లాట్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. అలాంటి ఫ్లాట్లు కొన్న తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని రంగనాథ్ హెచ్చరించారు. ఫామ్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు అందిన ఫిర్యాదుపై స్పందించిన ఆయన, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలోని సర్వే నెంబర్ 50లో ఫామ్ ప్లాట్ల పేరిట లేఅవుట్ వేసి అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అలాంటి ప్లాట్లను నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవన్నారు రంగనాథ్. సాధారణంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని లేఅవుట్ అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలి. ఆ ఫీజు ఎగ్గొట్టేందుకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అగ్రికల్చర్ ల్యాండ్స్ ను ఫ్లాట్లుగా మార్చి ఫామ్ ల్యాండ్స్ పేరుతో అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం ఫామ్ ల్యాండ్స్ అమ్మాలంటే కనీసం అర్ధ ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే అటువంటి భూములు రిజిస్ట్రేషన్ అవుతాయి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ గజాల చొప్పున ఫామ్ ల్యాండ్స్ విక్రయిస్తున్నారు. వీటి రిజిస్ట్రేషన్లకు కొందరు అధికారులు సైతం సహకరిస్తున్నారు. అలాంటి అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తప్పవని జీవో నెంబర్ 131 ప్రకారం 2020 నుంచి అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లు కడితే కూల్చివేతలు తప్పవని హైడ్రా కమిషనర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ భూముల్లో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ భూమి, చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఎక్కువగా న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపడుతోందని పేర్కొంది. నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టినా అదే రెండో శనివారం అవుతుందని, తర్వాత ఆదివారం కూల్చివేతలు చేపడుతోందని, ఇది గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్దమని పేర్కొంది. ముత్తంగి గ్రామంలో విచారణ జరపకుండా చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఈ నెల 20న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రాలపై హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా నోటీసులు జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై భూమార్పిడి ప్రొసీడింగ్స్, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులతో సహా అన్ని వివరాలను సమర్పించినా కూల్చివేతలు చేపట్టారు. ఫిర్యాదు చేసిన అసోసియేషన్ తో పాటు పిటిషనర్ ను పిలిచి విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా కూల్చివేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి పత్రాలు సమర్పించడానికి హైడ్రా 24 గంటలు కూడా సమయం ఇవ్వడం లేదన్నారు. ఒక కేసులో 8న నోటీసులు ఇచ్చి 9న కూల్చివేసిందన్నారు. హైడ్రా ప్రొసీడింగ్ ప్రజలకు వ్యతిరేకంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముత్తంగిలో కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.